హాయ్ అండి, దిస్ ఇస్ మంజుల. ఈ రోజు టాపిక్ వచ్చేసి లాంగ్ వీడియోస్ చేస్తే బెటరా, షార్ట్స్ వీడియోస్ చేస్తే బెటరా, ఏ వీడియోస్ చేయాలి? కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేద్దాం అనుకున్న వాళ్ళు, చేసిన వాళ్ళు ఎలాంటి వీడియోస్ చేయాలి అన్న కన్ఫ్యూజన్ అయితే ఉండిపోతారు. మరి దేని వల్ల తొందరగా మానిటైజేషన్ కంప్లీట్ అవుతుంది, మరి ఏ వీడియోస్ ప్రాసెస్ ఎలా ఉంటది, లాంగ్ వీడియోస్ నేను అప్లోడ్ చేయడం వల్ల నా వీడియోస్ ఎవరైనా చూస్తారా, నాకు అసలుకే సబ్స్క్రైబర్స్ లేరు కదా, మరి నేను ఫస్ట్ స్టార్టింగ్ లోనే లాంగ్ వీడియో పెట్టడం వల్ల నా వీడియో ఎవరైనా చూస్తారా, మరి షార్ట్స్ వీడియోస్ చేసుకుంటూ పోవడం వల్ల నాకు తొందరగా మానిటైజేషన్ కంప్లీట్ అవుతుందా మరి అని చాలా రకాల డౌట్స్ అయితే ఉండిపోతాయి కదా. ఎలాంటి వీడియోస్ ఎక్కువ అప్లోడ్ చేయాలి, మీరు దేని వల్ల తొందరగా మానిటైజేషన్ కంప్లీట్ అయ్యే అవకాశం ఉన్నది, ఇవన్నీ కూడా మీకైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. ఒకసారి మీరు కూడా అబ్జర్వ్ చేయండి, మీకు కూడా యూజ్ అయితే మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి వీడియోస్ కోసం ఎవరైనా సెర్చ్ చేసినట్టయితే వాళ్ళకైతే ఎక్కువ రికమెండ్ అయితే అయ్యే అవకాశం అయితే ఉంటది. మీరు లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి పోయే అవకాశం అయితే ఉంటదండి. ఇప్పుడైతే వీడియో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే మనం యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేసినాం. మరి షార్ట్స్ వీడియోస్ అప్లోడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనము మన వీడియోస్ అనేది కావాలని వాళ్ళైతే మన వీడియోస్ లోకి వెళ్ళిపోయి కావాలని క్లిక్ అయితే చేసి అయితే చూడరు. మన ర్యాండమ్ గా వీడియో అయితే చూస్తూ ఉంటే, షార్ట్స్ చూస్తూ ఉంటే ఆటోమేటిక్ గా మన షార్ట్స్ కూడా రికమెండ్ అయితే అవుతుంది. దాని ద్వారా వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉంటే చూస్తారు, లేదంటే స్కిప్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. అది కనుక తక్కువ టైంలోనే స్కిప్ చేసినట్టయితే మనకు అది కూడా 300 వ్యూస్ వచ్చినట్టు స్పామ్ అవే అది కూడా డిలీట్ అయ్యే అవకాశం అయితే ఉంటది. వాళ్ళు ర్యాండమ్ గా అయితే మన వీడియోస్ లోకి వెళ్ళిపోయి, మన ఛానల్లోకి వెళ్ళిపోయి వీడియో అయితే చూడరు కదా, ఆ రకంగా అయితే చూస్తూ ఉంటారు. దాని వల్ల వ్యూస్ అయితే వస్తాయి, కొంత సబ్స్క్రైబర్స్ కూడా వచ్చే, ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే లాస్ట్ వరకు చూస్తే వ్యూస్ వచ్చే అవకాశం ఉంటది, సబ్స్క్రైబర్స్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంటది దానికి. మరి ఆ షార్ట్స్ వల్ల మానిటైజేషన్ తొందరగా కంప్లీట్ అవుతుందా అని అంటే మాత్రం అది చాలా పెద్ద టాస్క్ అనే చెప్పాలండి. ఎందుకనంటే చాలా లక్ అయితే ఉండాలి. లక్కీ వీడియో మనకు 3 monthsలలోనే వచ్చే అవకాశం అయితే ఉండాలి. ఎందుకంటే 3 monthsలలోనే మనకి 90 days అంటే 90 daysలలో మనకు ఈ 3 million వ్యూస్ అయితే వచ్చి ఉండాలండి. మరి 90 daysలలో 3 million వ్యూస్ వస్తే కేవలం మినీ మానిటైజేషన్ అవుతుంది. అదే 10 million వ్యూస్ వస్తే మాత్రం పూర్తిగా మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయ్యే అవకాశం ఉంటది. మరి ఓన్లీ మనకు 90 daysలలోనే 10 million వ్యూస్ వచ్చే అవకాశం ఉన్నదని మీరు ఒకసారి ఆలోచించుకున్నట్టయితే, అలా వస్తుంది, అవును నేను నా వీడియోస్ అలా వచ్చేస్తాయి అని మీరు కన్ఫర్మ్ గా అనుకున్నట్టయితే షార్ట్స్ వీడియోస్ చేయండి, షార్ట్స్ అప్లోడ్ చేస్తూ ఉండండి. లేదు అనుకుంటే మాత్రం, మీరు లాంగ్ వీడియోస్ చేయాలనుకుంటే మాత్రం కొంత వరకు అయితే డౌట్ ఉంటది కదా, మరి స్టార్టింగ్ లో నా వీడియో లాంగ్ వీడియో పెట్టడం వల్ల ఎవరు చూస్తారని మీరు చెప్పినది కూడా ఒకసారి పాయింట్ అనండి. ఒకసారి మీరు కూడా ఒకసారి ఈ రకంగా కూడా ఆలోచించుకోవచ్చు. మనం ఒకసారి వీడియోస్ అయితే లాంగ్ వీడియోస్ పెట్టినట్టయితే, దానికి మంచిగా థంబ్నెయిల్ క్రియేట్ చేసి పెట్టినట్టయితే, ఆ వీడియోని కనుక ఎవరైనా చూసి థంబ్నెయిల్ నచ్చి టైటిల్ నచ్చి క్లిక్ చేసి చూస్తే మన వీడియో ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. వాళ్ళకి గనక మన కంటెంట్ నచ్చి, మనం మాట్లాడే విధానం నచ్చి, మనం చేసే ఏదైతే చేస్తామో, దేని గురించి అయితే చేస్తామో ఆ ఒక కంటెంట్ అనేది వాళ్ళకి నచ్చినట్టయితే వాళ్ళకు ఎక్కువ టైం అనేది మన లాంగ్ వీడియోస్ చూడడానికి వాళ్ళకి ప్రిపేర్ అయితే అవుతారండి. షార్ట్స్ అలవాటు అయిన వాళ్ళు మాత్రం లాంగ్ వీడియోస్ అయితే చూడడానికి అవకాశం అయితే తక్కువ ఉంటది. అదే లాంగ్ వీడియోస్ అలవాటు అయిన వాళ్ళు మాత్రం లాంగ్ వీడియోస్ చూస్తారు, షార్ట్స్ వీడియోస్ చూస్తారు. మరి లాంగ్ వీడియోస్ వల్ల మనకు తొందరగా సబ్స్క్రైబర్స్ రారు కదా, వ్యూస్ ఎక్కువ రావరు కదా అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. మీరు ఏదైతే వీడియో చేసిరో దానికి సంబంధించి షార్ట్స్ అయితే చేయండి. షార్ట్స్ చేసి దానికి రిలేటెడ్ గా వీడియో అయితే పెట్టండి. నేనైతే ఇక్కడ స్క్రీన్ ద్వారా చూపిస్తా రిలేటెడ్ వీడియో ఎలా పెట్టాలనేసి. ఆ రకంగా అయితే మీరు రిలేటెడ్ వీడియో పెట్టినట్టయితే మీకు కూడా వ్యూస్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటది. ఆ ఒక్క షార్ట్స్లలో కనిపించిన ఒక కాన్సెప్ట్ అన్నది వాళ్ళకి నచ్చినట్టయితే లాంగ్ వీడియో చూసే అవకాశం ఉంటది. ఆ వీడియో కనెక్ట్ అయిందనుకో మీకు లాంగ్ టైం మీకు సబ్స్క్రైబర్ గా ఉండిపోతారండి. మీ వీడియోస్ కోసం ఎదురు చూసే అవకాశం ఎక్కువ ఉంటది. దాని వల్ల ఇంకొకటి బెనిఫిట్ ఏంటంటే, లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయడం వల్ల మీకైతే మానిటైజేషన్ కూడా కంప్లీట్ తొందరగా అయ్యే అవకాశం ఉంటది. ఎంత కాదనుకున్నా 1 year టైం ఉంటది మీకు లాంగ్ వీడియోస్ కి. మీరు ప్రతి ఒక 1 day తప్పించి 1 day అన్న మీరు లాంగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉండండి. దానికి కంపల్సరీగా అవుతుందండి 4000 వాచ్ టైము. అంత పెద్ద టాస్క్ లాగా మీరు ఆలోచించకండి, పెద్దగా ఆలోచించకండి. ఒక్కొక్క వీడియోకి 20 hours వచ్చినా కూడా మీకు మంచిగా వచ్చే అవకాశం ఉంటది. ఆ 1 year లోపు ఏదో ఒక లక్ వీడియో పడ్డదనుకో మీకు 1-2 monthsలలోనే మీకు మానిటైజేషన్ కంప్లీట్ అయ్యే అవకాశం అయితే ఎక్కువ ఉంటది. మరి లాంగ్ వీడియోస్ కూడా ఎక్కువ మంది మీకు కనెక్ట్ అయ్యి ఉంటారు కాబట్టి మీ లాంగ్ వీడియోస్ కు వ్యూస్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటది. దాని వల్ల మీకు మానిటైజేషన్ అయినా కూడా రెవెన్యూ కూడా ఎక్కువ వచ్చే అవకాశం
ఎక్కువ ఉంటది. షార్ట్స్ వీడియోకి అయితే చాలా తక్కువ రెవెన్యూ వస్తుంది. మీరు షార్ట్స్ వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాతకి లాంగ్ వీడియోస్ చూడాలనుకుంటే మాత్రం చాలా ఇంట్రెస్ట్ గా ఉండాలి మన వీడియో, లాంగ్ వీడియో అన్నది. ఎందుకంటే వాళ్ళకి షార్ట్స్ అన్నవి అప్లోడ్ అలవాటు అయిపోయినాయి. అలాంటి షార్ట్స్ అప్లోడ్ అలవాటు అయిన వాళ్ళు లాంగ్ వీడియో చూడడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే చూపించారు. షార్ట్స్ లలోనే చూడాలనుకుంటారు, షార్ట్ గా చూడాలనుకుంటారు మీరు ఏదైతే వీడియోస్ చేస్తారో. కాబట్టి మీకు లాంగ్ వీడియోస్ అలవాటు అయిన వాళ్ళు మీ లాంగ్ వీడియోస్ ని ఎండ్ వరకు చూసే అవకాశం ఉంటుంది. మీకు తొందరగా మానిటైజేషన్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. మీరు స్టార్టింగ్ లో ఉన్న స్టేజ్ అప్పుడు మరి లాంగ్ వీడియోస్ ఎన్ని నిమిషాల వరకు పెట్టొచ్చానంటే మాక్సిమం 6 minutes వరకు పెట్టండి. అంతకు మించి అయితే ఎక్కువ పెట్టకండి. ఎందుకంటే మనం అప్పుడే స్టార్ట్ చేసినాం కాబట్టి ఎక్కువ టైం తీసుకొని ఎక్కువ లాంగ్ పెట్టినట్టయితే వాళ్ళు చూసే అవకాశం తక్కువ ఉంటది. మన షార్ట్ గా వచ్చే పెట్టాలి వీడియో, దాంట్లోనే అన్ని మనం చెప్పాల్సినవన్నీ అందులోనే చెప్పేటట్టుగా చేసినట్టయితే వాళ్ళకి ఇంట్రెస్టింగ్ గా ఉంటది. అందులో ఉన్న మ్యాటర్ వాళ్ళకి అర్థమైపోయి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించే అవకాశం ఉంటుంది. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసే అవకాశం కూడా ఎక్కువ ఉంటది. మీరు ఏదైతే పాయింట్ చెప్పాలనుకుంటున్నారో 6 minutes లలోనే చెప్పే అవకాశం అయితే చేయండి. నేనైతే ఏది మీకు అడ్వైజ్ ఇస్తానంటే లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేయడమే చాలా బెటర్ అనేది నేనైతే అడ్వైజ్ ఇస్తాను. ఎందుకంటే నేను కూడా షార్ట్స్ వీడియోస్ అప్లోడ్ చేసిన, చాలా ట్రెండింగ్ వీడియోస్ అవన్నీ అప్లోడ్ చేసిన, ఎంత కాదనుకున్నా కూడా నాకు అంత రీచ్ అయితే రాలేదు. ఎప్పుడైతే నేను లాంగ్ వీడియోస్ చేయడం మొదలు పెట్టినో విత్ ఇన్ 3 months లోనైనా నాకు సబ్స్క్రైబర్స్ మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. నేను లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాతకి నాకు షార్ట్స్ వీడియోస్ అప్లోడ్ 2 months అప్లోడ్ చేసినా కానీ నాకైతే అంత బాగా సబ్స్క్రైబర్స్ రాలే. ఓన్లీ 500 సబ్స్క్రైబర్స్ వచ్చినారు. చాలా ప్రాసెస్ కూడా ఎక్కువ ఉంటది. ఒక్కొక్కసారి ఎక్కువ వస్తారు, ఒక్కొక్కసారి తక్కువ వస్తారు. మళ్ళీ అదే విధంగా ఈ షార్ట్స్ వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాతకి వాటికి వచ్చే వాచ్ అవర్ ఏమైనా కలుస్తుందని కూడా మీరు ఆలోచించకండి. అస్సలకే కూడా కలవదు. షార్ట్స్ వీడియోస్ యొక్క వాచ్ టైం అయితే మీకైతే కౌంట్ అయితే కాదు కూడా. మీ షార్ట్స్ కి వచ్చిన ఏమైనా 3 months తర్వాతకి మళ్ళీ ఆ వ్యూస్ తగ్గిపోతే మళ్ళీ కొత్త వ్యూస్ రావాలి. అలా టైం అయితే పడుతుంది. మీకు లాంగ్ వీడియోస్ అయితే 1 year టైం ఉంటది. కాబట్టి మీకు తొందరగా మంచిగా మానిటైజేషన్ అయ్యే అవకాశం ఉంటది. మీకు కూడా అలవాటు అయ్యే అవకాశం ఉంటది. వీడియోస్లలో ఎలా మాట్లాడాలి, ఎలా చేయాలి మీకు అర్థమైపోయి ఉంటది. కాబట్టి నేనైతే ఎక్కువ శాతం లాంగ్ వీడియోస్ నే సజెషన్ అయితే చేస్తానండి. కాబట్టి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.